హలో, నమస్తే. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం క్లయింట్ ఇన్‌స్టలేషన్స్ చూద్దాం ఒకసారి. సో, ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ మాన్యువల్ ఇన్‌స్టలేషన్ ట్రై చేసాము. సో, ఈసారి మనం క్లయింట్ పుష్ ఇన్‌స్టలేషన్ చూద్దాం. ఓకే. సో, క్లయింట్ పుష్ ఇన్‌స్టలేషన్‌కి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో, ఈ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్‌లో చూసాము. సో, ఒకసారి రివైజ్ చేద్దాం. సో, అడ్వాంటేజెస్ ఏమున్నాయి? సో, కెన్ బి యూజ్డ్ టు ఇన్‌స్టాల్ ది క్లయింట్ on a single computer or on the collections of computers for the reals from the coil. సో మనం సింగిల్ కంప్యూటర్కి యూజ్ చేసుకోవచ్చు, కలెక్షన్స్కైనా డిప్లాయ్ చేసుకోవచ్చు అలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్ కెన్ బి యూజ్ ఆటోమేటికల్లీ. సో మనం ఒకసారి మనం క్లయింట్ డిస్కవర్ అయింది అంటే డిస్కవరీ మెథడ్స్ ద్వారా ఆటోమేటిక్గా మనం క్లయింట్ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట త్రూ క్లయింట్ బేస్డ్ కాన్ఫిగరేషన్తో. సో అంటే మీనింగ్ ఏమంటే వన్స్ డొమైన్లో కనుక ఒక కంప్యూటర్ జాయిన్ అయింది అంటే ఆ కంప్యూటర్ అనేది మన డిస్కవరీ మెథడ్స్ ద్వారా అది డిస్కవరీ అయ్యింది అంటే మన కన్సోల్లోకి వెంటనే క్లయింట్ అనేది మనం ఇన్స్టాల్ చేయొచ్చు అన్నమాట. దానికి మనం ఆటోమేటిక్ క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ అంటాం, లేదంటే సైట్ వైడ్ ఇన్స్టలేషన్ అని కూడా అంటాం. సో అది కూడా మనం ఒకసారి చూద్దాం దాని గురించి. ఓకే. సో ఇది మనకు ఆటోమేటిక్గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో డిసడ్వాంటేజెస్ అంటే కొన్ని ఉన్నాయి. మెయిన్ ఏమంటే మనకు నెట్వర్క్ ట్రాఫిక్ ఎక్కువ తీసుకుంటచ్చు, ఎందుకంటే ఎక్కువ లార్జ్ కలెక్షన్స్ మనం డిప్లాయ్ చేస్తామంటే ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మెయిన్ ఏమంటే ఓన్లీ ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్లో డిస్కవర్ అయిన మిషన్స్ పైన మనం ఈ క్లయింట్ పుష్ని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. రిమైనింగ్ మిషన్స్ పైన మనం చేయనివ్వదు. సో మీనింగ్ ఏమంటే మన కన్సోల్లో మిషన్ కనపడిందంటే మనం క్లయింట్ పుష్ వేయచ్చు. మిషన్ కనపడకపోతే కన్సోల్లో మనం దీని ద్వారా క్లయింట్ ఇన్స్టాల్ చేయలేమన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వర్క్ గ్రూప్ మిషన్స్ పైన మనం డిప్లాయ్ చేయలేం. ఓన్లీ డొమైన్ జాయిన్డ్ మిషన్స్ పైన మనం డిప్లాయ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ అకౌంట్ అని చెప్పేసి ఒక అకౌంట్ అయితే మనం యాడ్ చేయాల్సి వస్తుంది. దీని ద్వారా మనకు క్లయింట్ పుష్ అనేది ఇన్స్టలేషన్ అవుతుంది అనమాట. సో దీనికి వచ్చేసి మనకు అడ్మిన్ రైట్స్ కొన్ని అవసరం వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్ కాన్ఫిగరేషన్ చేయాలి. కొన్ని ఎక్సెప్షన్స్ మనం ప్రొవైడ్ చేయాలి ఫైర్ వాల్కి. దాని ద్వారా మనకు క్లయింట్ ఇన్స్టలేషన్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏమంటే 6th పాయింట్, యూ కాంట్ క్యాన్సల్ క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్. సో ఒక్కసారి ఇది కనుక స్టార్ట్ అయిందంటే నాకు క్యాన్సిల్ చేయడానికి ఉండదు అనమాట. సో ఇది వచ్చేసి ట్రై చేస్తూనే ఉంటుంది కంప్లీట్గా అప్ టు 7 days. సో రోజు ఇది ట్రై చేస్తూనే ఉంటుంది అనమాట. సో ఫినిష్ అయ్యేంత వరకు 7 days తర్వాత కూడా ఫెయిల్ అయిందంటే ఇంకా ఫెయిల్ అయినట్లే కంప్లీట్గా. ఇది మనకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఇది మనకు. సో చాలా మంది క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ కొంచెం కాంప్లికేటెడ్, కష్టం అంటారు. బట్ నో ప్రాబ్లం, మనం దాన్ని స్మూత్గా పుష్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ మెథడ్స్ యొక్క డిపెండెన్సీ. సో మనకు క్లయింట్ పుష్ ఇన్స్టాల్ చేయాలా ఒక క్లయింట్ కంప్యూటర్లో అంటే మనకి ఏం కావాలి? సో ఫస్ట్ వచ్చేసి ఏముందంటే ఇక్కడ క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ అకౌంట్స్ టు కనెక్ట్ ది కంప్యూటర్స్. సో మనకు క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ అకౌంట్ అనేది కావాలి. ఈ అకౌంట్ వచ్చేసి మనకు క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ ప్రాపర్టీస్ అనే ట్యాబ్లో మనం స్పెసిఫై చేస్తాం అనమాట అకౌంట్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇఫ్ యూ డోంట్ స్పెసిఫై ది క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ అకౌంట్, ద సైట్ సర్వర్ యూజెస్ ఇట్స్ కంప్యూటర్ అకౌంట్. సో మనం ఒకవేళ క్లయింట్ పుష్ అకౌంట్ని ఇవ్వలేకపోయినామంటే ఏం ప్రాబ్లం లేదు, కంప్యూటర్ అకౌంట్ అయితే తీసుకుంటుంది అనమాట. సో సైట్ కంప్యూటర్ అకౌంట్ అంటే మనం ఏ సైట్ అయితే మనం ప్రైమరీ సైట్గా యూజ్ చేస్తున్నామో ఆ సైట్ కంప్యూటర్ అకౌంట్ అయితే తీసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సైట్ నీడ్ టు బి డిస్కవర్డ్ ఇన్ ది కంప్యూటర్ విచ్ యూర్ ఇన్స్టాలింగ్ ది క్లయింట్. సో సైట్ నీడ్స్ టు డిస్కవర్ ది కంప్యూటర్. సో సైట్స్ అనేది ప్రైమరీ సైట్ అనేది డిస్కవరీ చేయాలి కంప్యూటర్. అదే ఇంతకుముందు చెప్పాం కదా, డిస్కవరీ మెథడ్స్ ద్వారా డిస్కవరీ అయిన మిషన్స్తోని మనకు ఈ క్లయింట్ విషయం అనేది వర్కౌట్ అవుతుందని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ ది డిపెండెన్సీ టైప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ డాలర్ షేర్ ఖచ్చితంగా మనకు కావాలి. కొన్ని కంపెనీస్లో ఇది అడ్మిన్ డాలర్ షేర్ తీసేస్తారు చాలా వరకు. సో ఇది మనకు ఖచ్చితంగా ఉంటుంది. మనకు కాపీయింగ్ అవుతాయి ఫైల్స్ కొన్ని, అవి ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా క్లయింట్ పుష్ని మనం కాన్ఫిగర్ చేయాలంటే ఏమవుతుంది, మనకు ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సి వస్తుంది, క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ టు అసైన్ రిసోర్సెస్. సో మనం ప్రాపర్టీస్లో ఈ ఆప్షన్స్ మనం ఎనేబుల్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకు క్లయింట్ పుష్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ డిస్కవర్ అయిన తర్వాత, సో ఇంతకుముందు చెప్పినట్లు వన్స్ మిషన్ మనకు డొమైన్లో యాడ్ అయిందంటే, అది కన్సోల్లో డిస్కవర్ అయిందంటే ఇది ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ ఫైల్స్ కోసం మనకు ఇది కమ్యూనికేట్ చేస్తుంది డిపికి అండ్ ఎంపీకి. కాబట్టి మనకు ఖచ్చితంగా ఎంపీడిపి అనేది ఆన్లో ఉండాలి. సో ఇంకా లాస్ట్లో ఒక లైన్ ఇచ్చాడు, వెన్ యూ రిక్వైర్ క్యార్బిరోస్ మ్యూచువల్ అథెంటికేషన్ క్లయింట్ మస్ట్ బి ఇన్ ట్రస్టెడ్ డొమైన్ ఫారెస్ట్.
సో ఖచ్చితంగా క్లయింట్ అనేది డొమైన్ జాయిన్డ్ అయ్యి ఉండాలి. అది కూడా ట్రస్టెడ్ డొమైన్ ఫారెస్ట్‌లో ఉంటేనే మనకు అథెంటికేషన్స్ అన్నీ కూడా క్లియర్‌గా మనకు క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఇది మనకు డిపెండెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి క్లయింట్ పుష్ అకౌంట్ ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఓకే. సో క్లయింట్స్ మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లయింట్ పుష్ అకౌంట్ అనేది మనం యూజ్ చేస్తాం బై యూజింగ్ ది క్లయింట్ పుష్ మెథడ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ అకౌంట్ అనేది మనం సైట్స్ దాని యొక్క ప్రాపర్టీస్లో మనం అక్కడ స్పెసిఫై చేస్తాం. అది మనం చూద్దాం ఎలా స్పెసిఫై చేస్తాం అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ అకౌంట్ వచ్చేసి ఖచ్చితంగా లోకల్ అడ్మిన్ గ్రూప్లో అనేది మనకు యాడ్ అయి ఉండాలి. సిస్టమ్ యొక్క లోకల్ అడ్మిన్ గ్రూప్లో ఈ అకౌంట్ అనేది మనకు యాడ్ చేసుకోవాలి అనమాట. ఇది మ్యాండేటరీ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి పెద్దగా డొమైన్ అడ్మిన్ రైట్స్ అయితే అవసరం లేదు. ఇక్కడ చెప్పారు డస్ నాట్ రిక్వైర్ డొమైన్ అడ్మిన్ రైట్స్ అని చెప్పేసి. జస్ట్ నార్మల్ యూజర్ సరిపోతాడు. సో నార్మల్ యూజర్ దాని ద్వారా లోకల్ అడ్మిన్ అకౌంట్ కూడా మనకు ఉండాలి అనమాట. ఇంకోటి ఏముంది ఇక్కడ స్పెసిఫై మోర్ దాన్ 1 క్లయింట్ పుష్ అకౌంట్స్. సో మనం మోర్ దాన్ 1 అకౌంట్ కన్నా ఎక్కువ అకౌంట్స్ మనం వాడుకోవచ్చు. అంటే స్పెసిఫై చేసుకోవచ్చు క్లయింట్ పుష్ ప్రాపర్టీలో. అక్కడ మనం ఎన్ని అకౌంట్స్ అయితే పెడతామో ఇది 1 బై 1 చెక్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక అకౌంట్తో లాగిన్ ట్రై చేస్తుంది. ఆ అకౌంట్ ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ ఇంకో అకౌంట్తో ట్రై చేస్తుంది. సో అట్లా మనం ఎన్ని అకౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామో అన్ని అకౌంట్స్ ట్రై చేసుకుంటుంది. అన్ని సంక్రమిపోయినాయంటే లాస్ట్ వచ్చేసి కంప్యూటర్ అకౌంట్ తీసుకుంటుంది. ఆ కంప్యూటర్ అకౌంట్తో మనకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏమంటే ఖచ్చితంగా మనకు డొమైన్ ఆర్ లోకల్ పాలసీ టు అసైన్ ద విండోస్ యూజర్. ఓకే. ది రైట్ టు డినే లాగాన్ లోకలీ. సో ఇది ఎందుకంటానంటే క్లయింట్ పుష్కి లోకల్ అడ్మిన్ రైట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఆబ్వియస్లీ లోకల్ అడ్మిన్ రైట్స్ ఉన్నాయి ఒక యూజర్కి అంటే ఖచ్చితంగా తను లాగిన్ అవుతాడు ఆ డివైస్లలో. సో వీళ్ళు ఏమంటున్నారంటే సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి. అట్లా ఎవరు పడితే అట్లా డివైస్ లాగిన్ కాకూడదు కదా. కాబట్టి సో ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం ఏం చేస్తారంటే ఇంపార్టెంట్గా ఈ క్లయింట్ పుష్ యూజర్ మనం ఏమైతే మనం అకౌంట్ క్రియేట్ చేస్తామో ఆ అకౌంట్కి డినే లాగాన్ లోకల్లీ అంటే లోకల్గా ఏ కంప్యూటర్లో కూడా అకౌంట్ యూజ్ చేసి లాగిన్ చేయకూడదు అని చెప్పేసి మనం ఒక పాలసీని ట్రిగర్ చేస్తాం అనమాట. ఇది మనకు గ్రూప్ పాలసీలో మనం సెట్ చేస్తాం. సో ఇది కూడా చూద్దాం ఎలా సెట్ చేస్తాం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చెప్తున్నాడు యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ద అకౌంట్ విల్ హ్యావ్ రైట్ టు సైన్ ఇన్ లోకలీ విచ్ ఈజంట్ నీడెడ్. సో ఇదే అనమాట ఇందాక నేను చెప్పిందే మళ్ళీ ఇక్కడ పాయింట్ రూపంలో చెప్తున్నాడు. ఓకే. ఎందుకంటే ఫర్ బెటర్ సెక్యూరిటీ. ఓకే. ఫర్ బెటర్ సెక్యూరిటీ ఎక్స్ప్లిసిట్లీ డినై ది రైట్స్ టు దిస్ అకౌంట్. సో మనం అకౌంట్ని డినై చేయాలి. సో ఇక్కడ నోట్ అయితే ఇచ్చాడు ఒకవేళ నువ్వు అకౌంట్ని క్రియేట్ చేయలేకపోయినావు అంటే ఏదో ఒక అడ్మిన్ అకౌంట్ కైనా కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ రోల్ని నువ్వు అసైన్ చేసావంటే ఒక యూజర్కి ఆ యూజర్ కూడా మనకు క్లయింట్ పుష్ చేయడానికి అర్హుడు అనమాట. సో దానికి రైట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనం ఎక్కడ స్పెసిఫై చేస్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మినిస్ట్రేటర్ అనేది మనకు యూజర్స్కి రోల్స్ ఇస్తాం కదా సెక్యూరిటీ రోల్స్ అనేది మనకు కన్సోల్లో అక్కడ మనం దీన్ని స్పెసిఫై చేస్తాం. ఇది కూడా ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్లయింట్ పుష్ ఇన్స్టాలేషన్ ఫైర్వాల్ కాన్ఫిగరేషన్. సో ఫైర్వాల్ మనకు కాన్ఫిగర్ చేయాలని చెప్పాను కదా. సో ఏం చేయాలి ఫైర్వాల్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ రూల్స్ మనం కాన్ఫిగర్ చేయాలి. దాంట్లో వచ్చేసి ఫైల్ అండ్ ప్రింటెడ్ షేరింగ్. దాని తర్వాత ఇన్బౌండ్ రూల్లో వచ్చేసి మనకు ఈ WMIని మనం అలౌ చేయాలి. సో ఇవన్నీ మనం అలౌ చేసామంటే ఫైర్వాల్లో మనకు క్లియర్గా కమ్యూనికేషన్ ఉంది. సో ఇక్కడ పోర్ట్స్ మనకు ఏ పోర్ట్స్ యూజ్ చేస్తారు ఈ క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్కి సంబంధించి అంటే SMB. సో సర్వర్ మెసేజ్ బ్లాక్. SMB వచ్చేసి మనకు TCPలో 445. నెక్స్ట్ వచ్చేసి RPCకి UDP 135 అండ్ TCP 135 యాజ్ వెల్. సో RPC డైనమిక్ పోర్ట్స్కి డైనమిక్ యూజ్ చేసుకుంటుంది. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో HTTP హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ ఇది 80 పోర్ట్ అందరికి తెలిసిందే. అండ్ HTTPS దీని కూడా మనకు 443 ఇది అందరికి తెలిసిందే. సో ఈ పోర్ట్స్ అనేది మనకు ఈ క్లయింట్ పుష్ యూజ్ చేసుకొని మనకు క్లయింట్ ఇన్స్టాలేషన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది మనకు నెక్స్ట్ వెరిఫికేషన్ అంటే ఏముంటుంది. సో మనం ఆల్రెడీ మనం చూసాము మాన్యువల్గా చేసినప్పుడు. సో మనం రిటర్న్ కోడ్ 0 తీసుకొని సక్సెస్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వచ్చాయంటే కనుక మనం ఎర్రర్ బేస్ చేసుకొని మనం ట్రబుల్ షూట్ చేస్తాం. ఓకే. సో ఇంకొక విధంగా వెరిఫికేషన్ ఎలా చేస్తామంటే SMS హోస్ట్ ఏంటి రన్ అవుతుందో చూస్తాము. దాని తర్వాత కంట్రోల్ ప్యానల్లో ఇది ఉందో లేదో చూస్తాం. కాన్ఫిగరేషన్ మేనేజర్. దాని తర్వాత మనకు ట్యాబ్స్ చూస్తాం. కావాల్సిన 7 ట్యాబ్స్ ఉన్నాయా 11 ఎక్స్టెన్షన్ ఉన్నాయా చూస్తాం. దాని తర్వాత మనం ఇక్కడ ప్రాసెస్లో కూడా మనకు చెక్ చేసుకుంటాం.
CCME.exe దాని తర్వాత మనకు సాఫ్ట్వేర్ సెంటర్ ఇది కనపడుతుందా లేదా అని చెప్పేసి దీన్ని చెక్ చేస్తాం. సో ఇలా మనకు వెరిఫికేషన్ కూడా ట్రై చేస్తాం అనమాట. సరే ఇప్పుడైతే ఇప్పుడు ప్రాక్టికల్గా ట్రై చేద్దాం. సో మనకు ఒక క్లయింట్ బూస్ట్ని అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. దాని తర్వాత మనం క్లయింట్ బూస్ట్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్. సో ఓకే ఫైన్. సో మనమైతే ఇప్పుడు కన్సోల్లో ఉన్నాం. సో డివైసెస్లో మనకు ఆల్రెడీ 2 డివైసెస్ ఉన్నాయి. సో W10 CL2 పైన మనం క్లయింట్ బూస్ట్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏమంటే ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఎక్కడికి వెళ్తాం, యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. ఇక్కడ వచ్చేసి మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకున్నాం. సో యూజర్ అకౌంట్స్ ఓయూలో ఉన్నాం మనం. సో ఒక యూజర్ అయితే క్రియేట్ చేద్దాం. సో మనకు వచ్చేసి పేరు వచ్చేసి క్లయింట్ పుష్ అని పెడదాం. క్లయింట్ పుష్ యూజర్ అకౌంట్. ఓకే, సో షార్ట్ ఫామ్లో నేను CPU అని చెప్పేసి ఇస్తున్నా. సో నెక్స్ట్, సో యూజర్ అయితే పాస్వర్డ్ చేంజ్ చేయడానికి అవసరం లేదు. సో మనం ఫిక్స్డ్గా పాస్వర్డ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అకౌంట్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు క్లయింట్ బేస్ యూజర్ అకౌంట్ అయితే ఉన్నాడు, రెడీగా ఉంది. సో ఇందులో మనకు పని లేదు. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఏం చేయాలంటే గ్రూప్ పాలసీ మనం క్రియేట్ చేసుకోవాలి. సో గ్రూప్ పాలసీలో డొమైన్ ఎక్స్పాండ్ చేస్తామంటే సో వచ్చేసి ఒక కొత్త గ్రూప్ పాలసీ క్రియేట్ చేద్దాం. గ్రూప్ పాలసీ నేమ్ వచ్చేసి ఏం పెడతామంటే క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ పాలసీ. ఓకే, సో రైట్ క్లిక్ చేసి ఎడిట్ కొట్టండి. సో ఇక్కడ వచ్చేసి మనం పాలసీని ఎక్స్పాండ్ చేసుకొని విండోస్ సెట్టింగ్స్ని ఎక్స్పాండ్ చేసేసి సెక్యూరిటీ సెట్టింగ్స్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. సో ఐ ఎక్స్పాండ్ దిస్ లిటిల్ బిట్. ఓకే, సో సెక్యూరిటీ సెట్టింగ్స్ని ఎక్స్పాండ్ చేసామంటే ఇక్కడ మనకు లోకల్ పాలసీస్ ఉన్నాయి. దీన్ని ఎక్స్పాండ్ చేసామంటే యూజర్ రైట్స్ అసైన్మెంట్ అని చెప్పేస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నామంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకు వచ్చేసి డినే లాగాన్లీ. ఓకే, డినే లాగాన్ లోకల్లీ అని చెప్పేసింది కదా. దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చారంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చెక్ మార్క్ పెట్టేసుకొని యూజర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎవరి యూజర్ CPU క్లయింట్ పుష్ యూజర్. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లయింట్ పుష్ యూజర్ని ఇక్కడ ఇచ్చాము, డినే లాగాన్ లోకల్ అని చెప్పేసి మనం స్పెసిఫై చేసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్లయింట్ పుష్ యూజర్ అనేవాడు లోకల్గా మనకు లాగాన్ చేయడానికి కుదరదు అనమాట. ఓకే, సో ఇది మనకు వన్స్ పాలసీస్ ట్రిగర్ అయినాయి అంటే ఆడ లోకల్గా అయితే లాగిన్ చేయలేడు, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు కొంచెం ప్రాక్టికల్గా కావాలంటే చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను పాలసీస్ని ట్రిగర్ చేయలేదు కదా, మనము జస్ట్ ఊరికే లాగిన్ అయినాం అంతే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక మిషన్ అయితే ఉంది. సో నేను అదర్ యూజర్కి వెళ్తున్నా. అదర్ యూజర్లో CPU ఇస్తాం. సో ఎలా ఎంటర్ ఇచ్చామంటే సో ఈ క్లయింట్ పుష్ యూజర్ అనేవాడు హ్యాపీగా లాగిన్ అవుతున్నాడు. సో వన్స్ ఒకసారి మనం ఈ పాలసీస్ని ట్రిగర్ చేస్తామంటే ఆ లోకల్ లాగాన్ అనేది మనకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి మనం అడ్మిన్ పవర్ షెల్ కానీ అడ్మిన్ కమాండ్ కానీ తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే GP అప్డేట్ని మనం రన్ చేద్దాం. /force. సో కంప్యూటర్ పాలసీ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఓకే, సో యూజర్ పాలసీ కూడా అప్డేట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ యూజర్ని సైన్ అవుట్ చేసేసి మళ్ళీ మనం ట్రై చేద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి. సో మీరు ఇక్కడ గమనించారు కదా, ఇది ఏమంటుందంటే ది సైన్ ఇన్ మెథడ్ యూఆర్ ట్రయింగ్ టు యూస్ ఇజంట్ అలౌడ్. ఫర్ మోర్ ఇన్ఫో కాంటాక్ట్ యువర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. సో మనం ఈ యూజర్కి లోకల్గా లాగిన్ చేయకూడదని మనం రైట్ ఇచ్చేసాం కాబట్టి, పాలసీ ట్రిగర్ చేస్తాం కాబట్టి, సో ఇప్పుడు ఇది లాగిన్ చేయాలనుకున్నా కూడా లాగిన్ కాలేదన్నమాట. సో మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా యూజర్ అనేవాడు లాగిన్ చేయలేడు. సో ఇది మనకు గ్రూప్ పాలసీ. ఓకే, మనకు పాలసీ ట్రిగర్ అయింది కాబట్టి. సో ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫైర్వాల్ ఎక్సెప్షన్స్ మనం యాడ్ చేయాలి. ఓకే, చూద్దాం అది కూడా. సో నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్లో ఏముందంటే ఇక్కడ మనకు విండోస్ ఫైర్వాల్ విత్ అడ్వాన్స్ సెక్యూరిటీ ఉంది. ఓకే, ఇక్కడ మనకు ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ రూల్స్ మనం సెట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇన్బౌండ్ రూల్ దగ్గర వచ్చేసి న్యూ రూల్ తీసుకోండి, ప్రీడిఫైన్డ్ ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్. సో నెక్స్ట్ కొట్టుకుంటే
ఫినిష్ ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ న్యూ రూల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి WMI స్క్రోల్ డౌన్ చేశారంటే కింద ఉంటుంది విండోస్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రుమెంటేషన్, అది కూడా నెక్స్ట్ చేసి ఫినిష్ ఇచ్చేయండి. సో అవుట్ బౌండ్ రూల్ వచ్చేసి ఓన్లీ ఫైల్ అండ్ ప్రింటర్ షేరింగ్ తీసుకొని నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ అలో కనెక్షన్ కొట్టేసి ఫినిష్ కొట్టేసాం. ఓకే, సో ఇప్పుడు మనం సెక్యూరిటీ ఫైర్ వాల్ కూడా మనం కాన్ఫిగర్ చేసాం అనమాట. ఓకే, సో మనకు ఫైర్ వాల్ కాన్ఫిగర్ చేసాము, క్లయింట్ బుష్ని లోకల్గా లాగాన్ కాకుండా కూడా డిజైన్ చేసాము. ఓకే, సో మనకు రెండు చేసాము. సో ఇంకోటి ఏముంది, మనకు లోకల్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్స్లో యూజర్ అనేది ఉండాలన్నమాట. సో ఏం చేస్తున్నప్పుడు లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ అనేది ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ ప్రిఫరెన్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ లోకల్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ యాక్షన్ వచ్చేసి అప్డేట్ అనే ఉండాలి. గ్రూప్ నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్గా ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ కాబట్టి సో మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసేసి ఇట్లా స్క్రోల్ డౌన్ బటన్ ఇచ్చినా కూడా ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ యూజర్ని యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి యూజర్ని మనం ఏం యాడ్ చేయాలి, సిపి యూజర్ని యాడ్ చేయాలి. సిపి యూజర్, క్లయింట్ బేస్డ్ యూజర్. సో ఓకే, సో నేను అప్లై ఇవ్వట్లేదు. సో మీకు ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ ఒకసారి లోకల్ యూజర్లోకి వెళ్దాం. LUSRMGR.MSC. సో లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్కి వెళ్ళామంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గ్రూప్లో ఎవరున్నారో చూద్దాం. సో ఇక్కడ ఎవరు లేరు, ఓన్లీ లియో అడ్మిన్స్ డొమైన్ అడ్మిన్స్ ఒకరు ఉన్నారు, ఇక్కడ లోకల్ అడ్మిన్ ఉన్నాడు అంతే. సో ఇక్కడ వచ్చేసి మనకు క్లయింట్ బేస్డ్ యూజర్ అనేవాడు లేడు కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ వచ్చేసి మనకు CPU అంటే క్లయింట్ బేస్డ్ యూజర్ అనేవాడు లోకల్ అడ్మిన్ గ్రూప్లో యాడ్ అయి ఉన్నాడు. ఓకే, సో వన్స్ ఈ పాలసీస్ మనకు ట్రిగర్ అయినాయి అంటే మనకు ఈ యూజర్ అనేవాడు ఇక్కడ మనకు ఈ డివైస్లో కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం పాలసీస్ని ట్రిగర్ చేద్దాం. ఓకే, సో దీన్ని క్లోజ్ చేస్తున్నాం. సో మనం వచ్చేసి అడ్మినిస్ట్రేటర్తో CMD కానీ PowerShell కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం అయితే PowerShell యూజ్ చేద్దాం. ఓకే, సో మనం ఏం చేస్తామంటే GP అప్డేట్. సో మనకు కంప్యూటర్ పాలసీ ట్రిగర్ అయిపోయింది. సో ఒకసారి మనం బ్యాక్ఎండ్లో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, క్లయింట్ బేస్డ్ యూజర్ అనేవాడు ఇక్కడ రెడీగా మనకు ఉన్నాడనమాట, CPU. ఓకే, సో మనకు క్లయింట్ బేస్డ్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ మనం వచ్చేసి కన్సోల్ కాన్ఫిగర్ చేయాలి. మనం గ్రూప్ పాలసీ కాన్ఫిగర్ చేసాం, క్లయింట్ అకౌంట్ మనం కాన్ఫిగర్ చేసుకున్నాం. ఇప్పుడు కన్సోల్ దగ్గరికి వెళ్ళేసి మనం అడ్మినిస్ట్రేటర్ ట్యాబ్లో సైట్ అండ్ కాన్ఫిగరేషన్స్ అండ్ సైట్స్ మనం ఇక్కడ క్లిక్ చేసామంటే టాప్ సైడ్లో క్లయింట్ ఇన్స్టలేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకొని క్లయింట్ పుష్ ఇన్స్టలేషన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆటోమేటిక్గా మనకు ఇన్స్టలేషన్ జరగాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనకు ఈ సెకండ్ ఆప్షన్తో పెద్ద పని లేదు. సో ఇది ఓన్లీ కనెక్షన్ ఫాల్ బ్యాక్ మాత్రమే. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు డొమైన్ కంట్రోలర్స్లో క్లయింట్ ఇన్స్టాల్ చేయము కాబట్టి మనం ఎవరు పెట్టుకున్నాం. ఇన్ కేస్ DC మిషన్స్తో AD మిషన్స్తో కూడా క్లయింట్ కావాలనుకున్నామంటే మనం ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అకౌంట్స్ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ గోల్డెన్ స్టార్ క్లిక్ చేస్తామంటే న్యూ అకౌంట్ బ్రౌజ్. సో మనకి ఇక్కడ వచ్చేసి క్లయింట్ బేస్డ్ యూజర్ని మనం యాడ్ చేద్దాం అండ్ పాస్వర్డ్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో పాస్వర్డ్ వచ్చేసి యూజర్ పాస్వర్డ్ అయితే కాదు, సో మనం ఇక్కడ సపరేట్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు కావాలంటే, మనం సేమ్ పాస్వర్డ్ ఇచ్చినా ప్రాబ్లం లేదనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ సపరేట్ పాస్వర్డ్ ఇచ్చారు, మనం ఈ పాస్వర్డ్ని సేవ్ చేసుకున్నా కూడా మనకు సెక్యూర్గా ఉంటుంది. ఓకే, మనం ఇంకొకటి కూడా ఇద్దాం. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక అడ్మిన్ అయితే ఉన్నాడు కదా, సో లియో అడ్మిన్. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ CPUతో పని జరగకపోతే మనకు డొమైన్ అడ్మిన్ కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఆల్రెడీ చెప్పున్నాం కదా మనం మల్టిపుల్ అకౌంట్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మనం 2 అకౌంట్స్ యాడ్ చేసాం. సో ముచ్చటగా 3 అకౌంట్ కూడా యాడ్ చేద్దాం. సో అదేమంటే మనకు వచ్చేసి SCCM అకౌంట్ అని చెప్పేసి మన అకౌంట్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఈ అకౌంట్ని మనం చేద్దాం. సో మనకు ఏ విషయమైనా కూడా ఈ త్రూ SCCM అకౌంట్ నుంచే మనకి పనులు జరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం 3 అకౌంట్స్ ఇట్లా ఇచ్చాము. సో ఈ 3 అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్ చూస్ చేసుకుని ఇది రన్ చేసుకుంటుంది. సో ఇన్ కేస్ 3 అకౌంట్లు కనుక ఫెయిల్ అయినాయి అంటే కంప్యూటర్ అకౌంట్ యూస్ చేసుకొని ఇది సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం మరి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్. మనకు బై డిఫాల్ట్ SMS సైట్ కోడ్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటుంది బై డిఫాల్ట్గా. సో ఇన్ కేస్ FSPని మనం కాన్ఫిగర్ చేసామంటే
ఎఫ్ఎస్పి ఈక్వల్ మన సైట్ కాన్ఫిగరేషన్ యొక్క సర్వర్ నేమ్. సో మనకి ఇక్కడ సర్వర్ నేమ్ కనిపిస్తుంది కదా. సో ఏముందంటే ఇక్కడ సో కాన్ఫిగ్ mgr.leo.com. సో ఫుల్గా మనం ఫుల్ నేమ్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ కాన్ఫిగ్ mgr అని కూడా ప్రొవైడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో అప్లై కొట్టేసి ఓకే ఇచ్చామంటే సో క్లయింట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్గా మనకి క్లయింట్ పుష్ కాన్ఫిగరేషన్ మనం క్లియర్ అయిందన్నమాట. సో ఎఫ్ఎస్పి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, కానీ ఎఫ్ఎస్పి రోల్ మనకు సైట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే సైట్లోకి వెళ్ళి చూడాలి. సో మనకైతే ఇక్కడ ఎఫ్ఎస్పి రోల్ అయితే లేదు. సో ఒకసారి ఎఫ్ఎస్పి రోల్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. యాడ్ సైట్ సిస్టమ్ రోల్స్ మనం క్లిక్ చేస్తామంటే ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసుకుంటే ఇక్కడ మనకు ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ అండ్ దెన్ ఫినిష్. సో ఇది మనకు ఇక్కడ ఎఫ్ఎస్పి అనేది మనకు ఇక్కడ వచ్చేసి యాడ్ అయిపోయింది. సో డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ ఇచ్చాడు, రోల్ డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చాడంటే ఏ సైట్ సిస్టమ్ రూల్ దట్ రిసీవ్స్ మెసేజెస్ ఫ్రమ్ కాన్ఫిగరేషన్ మేనేజర్ క్లయింట్స్ దట్ కెనాట్ కమ్యూనికేట్ విత్ దేర్ మేనేజ్మెంట్ పాయింట్. సో ఎంపీకి కమ్యూనికేట్ కాకపోతే ఇది ఈ ఎఫ్ఎస్పి అనేది మనకు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకొని సైట్ ప్రొవైడ్ చేసి మనం ప్రాసెస్ చేస్తారు అనమాట. దానికోసం మెయిన్గా ఎఫ్ఎస్పిని వాడతారు. సో ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ అంటే ఏంది, దాన్ని ఎందుకు వాడతారు, వాడకుంటే ఏమవుతుంది, వాడితే ఏమవుతుంది అనేది కూడా మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఓకే, అందులో మీకు క్లియర్గా ఈ ఫాల్ బ్యాక్ స్టేటస్ పాయింట్ గురించి క్లారిటీ అయితే ప్రొవైడ్ చేద్దాం. ఓకే, సో మనకైతే ఇప్పుడు క్లయింట్ పుష్ రెడీ అయిపోయింది. ఓకే, సో మనకు డీపీ కూడా రెడీగా ఉంది, హ్యావ్ వన్ డీపీ అండ్ ది బౌండరీస్ ఆల్సో రెడీగా ఉన్నాయి. ఈ డీపీకి బౌండరీ కూడా మనం కాన్ఫిగర్ చేసే ఉన్నాం. సో మనం డైరెక్ట్ డివైస్లోకి వెళ్ళేసి మనం చెప్పాం కదా, సింగిల్ డివైస్ పైన మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ క్లయింట్ కొట్టామంటే మనకు క్లయింట్ పుష్ విజర్ ఓపెన్ అవుతుంది. లేదంటే డివైస్ కలెక్షన్ అనే కలెక్షన్ క్రియేట్ చేసుకొని విండోస్ 10 డివైస్ అని చెప్పి సపరేట్గా ఆ విండోస్ 10 డివైస్ పైన మనం రైట్ క్లిక్ ఇచ్చుకొని మనం ఇన్స్టాల్ క్లయింట్ కొట్టేసామంటే ఆ విండోస్ 10 కలెక్షన్లో ఎన్ని డివైస్ ఉందో అంటే అన్ని డివైస్లకు కూడా ఇది పడిపోతుంది అనమాట. సో మనకైతే ఇప్పుడు డివైస్ ఇక్కడ ఒకటే ఉంది, మెయిన్ దీనికి ఇద్దాం మనం సింగిల్ డివైస్కి. సో ఇన్స్టాల్ క్లయింట్ ఇక్కడ వచ్చేసి మనకు ఇది క్లయింట్ పుష్ ఇన్స్టాలేషన్ విజర్డ్. సో ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ ఇచ్చామంటే ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ ఆల్రెడీ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్పాడంటే బిఫోర్ యూ బిగిన్ అని చెప్పేసి ఫస్ట్ ట్యాబ్ అయితే ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇది డిపెండెన్సీస్ అని చెప్తున్నాడు. సైట్ సర్వర్ అకౌంట్ క్లయింట్ పుష్ ఖచ్చితంగా మనకు లోకల్ కంప్యూటర్లో మెంబర్షిప్గా ఉండాలి. ఓకే, సో మనకు ఆల్రెడీ లోకల్ కంప్యూటర్లో మెంబర్షిప్గా ఉండేది ఓన్లీ సిపి యూజర్ ఒకటే ఉన్నాడు. మనం వచ్చేసి రిమైనింగ్ యూజర్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ గ్రూప్లో ఓన్లీ సిపి ఒకటే ఉంది కదా, ఐ మీన్ క్లయింట్ పుష్ యూజర్ ఒకటే ఉన్నాడు. సో మనం వచ్చేసి లియో అడ్మిన్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎస్సిఎం అకౌంట్ కూడా యాడ్ చేద్దాం. సో 3 అకౌంట్స్ ఇక్కడ మనకు లోకల్ అడ్మిన్ గ్రూప్లో యాడ్ అయి ఉన్నారు. సో ప్రాబ్లం లేదు. ఎవరైతే విజిట్, సో ఇది విజిట్. సో వచ్చేసి మనకి ఏమంటాడు అడ్మిన్ డాలర్ షేర్ కూడా మనకు కావాలంటున్నాడు. మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అడ్మిన్ డాలర్ షేర్ అంటే ఏం లేదు, మనం జస్ట్ ఇట్లా బ్యాక్ స్లాష్ ప్రొవైడ్ చేసుకొని మనకు డివైస్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం, CL02/admin dollar. ఇట్లా ఇచ్చామంటే ఇట్లా ఓపెన్ కావాలి. అంటే అడ్మిన్ డాలర్ షేర్ అనేది సి డ్రైవ్ అనమాట, కంప్లీట్గా సి డ్రైవ్లో విండోస్ ఫోల్డర్. సో ఇట్లా సి డ్రైవ్లో ఉన్న విండోస్ ఫోల్డర్ని మనం అడ్మిన్ డాలర్ షేర్ అంటాం. ఇది కంప్లీట్గా ఇట్లా ఓపెన్ అయితే మనకు ఏ ప్రాబ్లం లేకుండా కాపీ జరుగుతుంది అనమాట, ఫైల్స్ అని కూడా కాపీ అవుతాయి. ఓకే, సో ఏం ఫైల్స్ కాపీ అవుతాయి, ఎక్కడి నుంచి కాపీ అవుతాయి అనేది ఒక అనుకున్నామంటే సో మనకు వచ్చేసి ఎస్ఎస్సిఎంని ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో ప్రోగ్రామ్ ఫైల్స్ అలా వచ్చేసి మనకు క్లయింట్ అనే ఫోల్డర్ అయితే రెడీగా ఉంది. ఓకే, సో ఈ క్లయింట్ అనే ఫోల్డర్ ఇందు లోపల ఉన్న సిసిఎం సెటప్ ఈ ఫైల్ మనకు కాపీ అవుతుంది ఫస్ట్ మెయిన్గా. దీంతో పాటు రిమైనింగ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా మనకు కాపీ అవుతాయి. సో ఇక్కడ నుంచి కాపీ అవుతాయి అన్నమాట ఫైల్స్ అనేవి. ఓకే, సో ఆల్రెడీ మనం మాన్యువల్ ఇన్స్టాలేషన్లో చూసాము ఏం ఫైల్స్ కాపీ అవుతాయి, ఏం డౌన్లోడ్ అవుతాయి అనేది కూడా మనం చూసాము, కాబట్టి మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదు. సో మనం అయితే విజర్ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే చెక్ మార్క్స్ పెట్టుకోవాల్సింది, ఇది పెట్టుకోవాలి, ఇన్స్టాల్ ది క్లయింట్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ సైట్ అనమాట. సో 2-3 సైట్స్ ఉన్నాయంటే మనం ఈ సైట్ కంటే ఆ సైట్ మనం పెట్టుకున్నామంటే ఆ సైటే మనకు కాన్ఫిగర్ అవుతుంది. సో ఒక సైట్ ఉన్నప్పుడు ఈ చెక్ మార్క్ అవసరం లేదు, కాకపోతే పెట్టుకుంటే మంచిది. సో నెక్స్ట్ సో మనకి ఇక్కడ చెప్తుంది రిసోర్స్ ఐడి. సో ఇది ఒక రిసోర్స్ ఐడిని క్రియేట్ చేసి పెట్టుకునింది. దాని తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మనకు ఇది ఐ మీన్ మిషన్ యొక్క నేమ్ అనమాట, డివైస్ నేమ్. ఓకే, సో ఇది నెక్స్ట్ కొట్టే ముందు ఏం చేద్దామంటే క్లయింట్ పుష్ ఇన్స్టాలేషన్ బ్యాక్ ఎండ్ థింగ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే,
సో మీరు ఒకసారి లాగ్స్కి వెళ్ళారంటే, సో ఇది మనకు లాగ్స్ ఫోల్డర్ అంటే ఎస్ఎస్సిఎం లాగ్స్ అనమాట. సో ఇక్కడ మనకు సిసిఎం అనే లాగ్ అయితే ఉంది. ఓకే. ఈ సిసిఎం అనే లాగ్ వచ్చేసి క్లయింట్ పుష్ మేనేజర్ అనమాట లాగ్ ఇది. ఓకే. సో మనకు వన్స్ క్లయింట్ పుష్ని విజార్డ్ నుంచి మనం ఫినిష్ చేసామంటే ఇక్కడ మనకు లాగ్స్ అనేది రికార్డ్ అవుతాయి. ఇక్కడ ఏం రికార్డ్ అవుతాయి అంటే కాపీ జరుగుతుందా లేదా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది మనం చెక్ చేయాల్సిన ఫస్ట్ లాగ్. ఓకే. దాని తర్వాత మనం ఎలాగో క్లయింట్ లొకేషన్లో ఉన్న సిసిఎం సెటప్ డాట్ లాగ్ని చెక్ చేసుకుంటాం. ఇంకొకటి ఏమంటే చెక్ చేయాల్సింది, ఇక్కడ మనకి ఇన్బాక్సెస్ ఉంటాయి. ఇన్బాక్స్ ఓపెన్ చేసామంటే సో ఇక్కడ వచ్చేసి మనకు సిసిఆర్ డాట్ బాక్స్ ఇన్ బ్లాక్. సో వన్స్ క్లయింట్ పుష్ అనేది మనకు ట్రిగర్ అయింది అంటే మనకి ఇక్కడ ఇది ఒక కోడ్ ఇచ్చింది కదా, రిసోర్స్ ఐడి. ఓకే. సో ఈ రిసోర్స్ ఐడితో ఒక సిసిఆర్ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంటుందంటే ఇన్బాక్స్ నుంచి ఈ సిసిఆర్ బాక్స్లోకి పడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్బాక్స్ ఈ బాక్స్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఈ ఫోల్డర్లోకి వెళ్తుంది. ఇది వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఓకే. సో సిసిఆర్ బాక్స్లో పడుతుంది ఫస్ట్, దాని తర్వాత ఇన్బాక్స్ బాక్స్లోకి వస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతాయి అన్నమాట. సో ఇన్ ప్రోగ్రెస్ అనేది. సో ప్రాసెస్ అయిపోయి ఇక్కడ మనకు క్లయింట్ పుష్ అనేది క్లియర్గా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్ కేస్ ఫెయిల్ అయిందంటే ఇన్స్టలేషన్, ఈ సిసిఏ బాక్స్లో ఉన్న ఇన్బాక్స్ బాక్స్లో ఉన్న ఈ రిసోర్స్ ఐడితో కూడిన డాట్ సిసిఆర్ ఫైల్ ఇక్కడ నుంచి సిసిఆర్ రీట్రై డాట్ బాక్స్ ఇక్కడ ఉంది కదా, ఈ బాక్స్లోకి ఎంటర్ అవుతుంది ఆ ఫైల్ అనేది. సో ఇక్కడ ఉంటుంది ఫైల్ అది. సో మనకు ఆల్రెడీ చెప్పున్నాం కదా, సో మనకి ఏమన్నా ఫెయిల్ అయినాయంటే ఇది 7 days వరకు రీట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఎవ్రీడే చేస్తా అని చెప్పాం కదా. ఎవ్రీడే ఎవ్రీ 60 minutes ఒకసారి అంటే గంటకు చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడున్న సిసిఆర్ రీట్రై డాట్ బాక్స్లో ఉన్న ఈ రిసోర్స్ ఐడితో సంబంధించిన ఫైల్ అనేది ఎవ్రీ 1 hour ట్రిగర్ అయితే వస్తుంది అనమాట. ఆ ట్రిగర్ అయినప్పుడల్లా మనకు ఈ సిసిఎం డాట్ లాగ్లో మనకు కాన్ఫిగర్ చూస్తూ ఉండొచ్చు దానికి ప్రాసెస్. ఓకే. సో ఎవ్రీ 1 hour ట్రిగర్ అవుతుంది, టిల్ 7 days వరకు ట్రిగర్ అవుతుంది. 7 days వరకు రీట్రై చేస్తూ ఉంటుంది. అది మనకు ఇక్కడ లిస్ట్ మనకు చూస్తాం తెలుస్తుంది. రియల్ టైంలో మీకు వెళ్ళారంటే ఈ లొకేషన్కి ఇన్ కేస్ క్లయింట్ పుష్ ఫెయిల్ అయిన మిషన్స్ అన్ని కూడా ఇక్కడ మనకు రికార్డ్ అవుతాయి అనమాట. చాలా లిస్ట్ వస్తుంది సిసిఆర్ డాట్. ఓకే. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీ ఎన్విరాన్మెంట్లో. ఇక్కడ మనకు రిసోర్స్ ఐడితో డాట్ సిసిఆర్ అని చెప్పి ఫైల్స్ వస్తే చాలా ఉంటాయి ఇక్కడ. సో మనకైతే ఏ ఫైల్స్ ఇక్కడ ఏం లేవు. సో రీట్రైలో కూడా ఉండదు. సో మీకు చూపించడం కోసం ఒకసారి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో నేను ఫోల్డర్స్ అన్ని కూడా పక్కన పెడుతున్నా, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఐ విల్ టేక్ ఎ ఫుల్ స్క్రీన్ హియర్. ఇక్కడ వచ్చేసి మనకు సిసిఆర్ బాక్స్ ఫోల్డర్ ఉంది. ఇక్కడ లాగ్స్ అయితే మనకి ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఓకే. సో మనకు ఇంకొక లాగ్ ఫైల్ కూడా ఉంది కదా, క్లయింట్ లొకేషన్ ఉన్న లాగ్ ఫైల్. ఓకే. సో మనకు ఒకసారి క్లయింట్ లొకేషన్ కూడా మనకు ఓపెన్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ w10 cl02 admin $02 admin $. ఇక్కడ వచ్చేసి విండోస్లో మనకు ఆల్రెడీ మీకు మాన్యువల్ ఇన్స్టాలేషన్ చెప్పుకున్నా. మనకు ఫోల్డర్స్ క్రియేట్ అయితే 3 folders, సిసిఎం సెటప్, సిసిఎం అండ్ దెన్ సిసిఎం క్యాష్. సో ఈ 3 folders మనకు క్లయింట్ ఉందా లేదా మనకు దాని యొక్క స్టేటస్ గురించి కానీ పాలసీస్ ట్రిగర్ అయినా కూడా అన్ని గురించి మనకు రికార్డ్ అవుతాయి. సో ఫస్ట్ మనకు సిసిఎం సెటప్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అది ఇన్స్టాల్ అయిన తర్వాత సిసిఎం అండ్ సిసిఎం క్యాష్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇస్తున్నాం, చూసారా సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. జస్ట్ మినిట్. ఈ విజయతో మనకు పని లేదు, క్లోజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తారు కదా, సో ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఎండ్ కూడా అయిపోయింది. మనకు ఇన్బ్లాక్లో కూడా ఫైల్ కూడా ఎండ్ అయిపోయింది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది వెళ్ళిపోతుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసామంటే సిసిఎం సెటప్ ఫైల్ కూడా ఓపెన్ అయింది, లాగ్స్ కూడా మనకు రన్ అవుతున్నాయి. సిసిఎం సెటప్ లాగ్ అనమాట ఇది. ఓకే. సో ఇది కూడా మనకు ఫైల్స్ని కాపీ చేసుకుంటుంది, డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకే. సో ఇట్ టేక్ సమ్ టైం. సో మనం ఒకసారి ఈ లాగ్ని వెరిఫై చేద్దాం. సో ఇక్కడైతే మనకు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అడ్వాన్స్ క్లయింట్. ఓకే.
ఇక్కడ చూసారు కదా, కొంచెం పైకి వెళ్ళాలి, చూసారు కదా, అకౌంట్ అకౌంట్ 1 2 3. సో 3 అకౌంట్స్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి మనకు, మనం ఇచ్చిన అకౌంట్స్ అనమాట. సో సర్వర్ నేమ్. సో ఇది తీసుకుంది సిసిఆర్ బఫరింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ ఇంకా అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ వచ్చేసి మనకు క్లయింట్ సెట్టింగ్స్ కూడా తీసుకుంది బై డిఫాల్ట్ సెట్టింగ్స్ని కూడా. దాని తర్వాత మనకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసామంటే ఇది ఏ అకౌంట్ యూస్ చేసినా కూడా మనం చూసుకోవచ్చు. సో వచ్చేసి మనకి ఇక్కడ సిపియూ అకౌంట్ చూసారు కదా, లియో /సిపియూ. సో క్లయింట్ బిష్ యూజర్ని తీసుకునింది. సో ఇది అథెంటికేట్ చేసుకునింది ఆల్రెడీ. అథెంటికేషన్ అంతా అయిన తర్వాత ఏమైంది, కాపీయింగ్ అవుతుంది. చూసారు కదా, కాపీయింగ్ క్లయింట్స్ టు admin.CCM setup. అంటే సి బాక్స్లో సి డ్రైవ్లో ఉన్న విండోస్ ఫోల్డర్లో ఉన్న CCM setup ఫోల్డర్లోకి ఇది కాపీయింగ్ చేస్తుంది అనమాట. సో కాపీయింగ్ చేసుకుంటుంది ఫస్ట్ మొబైల్ client.tfc, దెన్ దాని తర్వాత CCM setup.exe. ఓకే, ఇవన్నీ ఫైల్స్ అన్ని కాపీయింగ్ చేసుకొని ఈ రిక్వెస్ట్ని క్లోజ్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తారు కదా రిసోర్స్ ఐడి, ఇది రిసోర్స్ ఐడి అనమాట. ఓకే, సో ఈ రిసోర్స్ ఐడితోనే మనకు ఏమవుతుంది, ఈ రిసోర్స్ ఐడితో ఇక్కడ ఒక ఫైల్ని మనకు క్రియేట్ అయి ఉంటుంది, ఈ సిసిఆర్ బాక్స్ అనేది. దాని తర్వాత బాక్స్లో కూడా ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేసి అది ప్రాసెసింగ్ అయిపోయి డిలీట్ కూడా అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే, వన్స్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత, అంటే సక్సెస్ఫుల్ అని కాదు, ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైల్స్ అనేవి ఇక్కడెక్కడ ఉండవు, మనకు అవి మాయమైపోతాయి. సో ఫెయిల్ అయితే కనుక రీట్రై బాక్స్లోకి వచ్చేస్తాయి. ఫెయిల్ కాకుండా సక్సెస్ఫుల్ కాపీ అయినాయి అంటే అక్కడ కనపడవు అనమాట. సో వచ్చేసి మనకు ఇది CCM setup.exe కూడా మనకు రెడ్ కోడ్ 0 ఇచ్చేసింది. సో సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయినట్లు. సో క్లోజ్ చేద్దాం లాగ్స్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసి మనకు క్లయింట్ లొకేషన్లో ఉన్న admin.share. సో ఇంకొక గుర్తు ఏమంటే, వన్స్ నువ్వు ఇట్లా సెట్టింగ్స్ ఓపెన్ చేసావు అనుకో, లాగ్స్ కూడా ఓపెన్ చేయడం అవసరం లేదు. బయట ఎన్ని ఫైల్స్ కనపరిచినాయంటే ఫస్ట్ టైం నువ్వు ఇన్స్టాల్ చేసేటప్పుడు పర్లే, ఇన్స్టాలేషన్ అయిపోయినట్లే, సక్సెస్ఫుల్గా అయినట్లు అనమాట. డౌట్ ఉంటే మనం లాగ్స్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న రిమైనింగ్ ఫోల్డర్స్ గురించి మాట్లాడదాం. సో క్లయింట్ ఇన్స్టాల్ అయిందంటే మనకు వచ్చేసి CCM, దాని తర్వాత CCM క్యాష్ అండ్ CCM సెటప్ మనకు ఇన్స్టాల్ అవుతాయి, క్రియేట్ అవుతాయి. CCM సెటప్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇక్కడ సెటప్ ఫైల్స్ ఉంటాయి, ఇన్స్టాలేషన్ అంతా కూడా ఇందులోంచి జరుగుతుంది. CCM క్యాష్ ఏమంటే మనం ఏమన్నా అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తామంటే దానికి సోర్స్ ఫైల్స్ మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ మనకు స్టోర్ అయి ఉంటాయి సోర్స్ ఫైల్స్ అన్ని కూడా. ఇది మనకు CCM క్యాష్. CCM వచ్చేసి మనకు ఇది మెయిన్ ఫైల్. ఇది మనకు ఎలా చెప్పొచ్చు అంటే ఈ క్లయింట్ ఇన్స్టలేషన్కి, ఈ క్లయింట్ మొత్తాన్ని కూడా ఇదొక మెయిన్ తలకాయ అనమాట. ఓకే, గుండె మాదిరిగా అనుకో. సో ఈ గుండె కనుక బాగా గుండె కొట్టుకుంటా ఉంటే ఇది బతుకుతుంది క్లయింట్, లేదంటే చచ్చిపోతుంది. క్లయింట్ అనేది ఇన్యాక్టివ్కి వెళ్ళిపోతుంది. మన కన్సోల్లో అది గ్రే కాన్ వచ్చేస్తుంది, ఇన్యాక్టివ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు లాగ్స్ ఉన్నాయి. సో ఈ లాగ్స్ మనకు క్లయింట్ లాగ్స్ అంటాం వీటిని. ఈ క్లయింట్స్ లాగ్ మనం చెక్ చేసుకుంటాం. సో క్లయింట్ లాగ్స్ మనం ఫస్ట్ చూడాల్సింది ఏమంటే మనకు వచ్చేసి ఇక్కడ CCM మెసేజింగ్. సో మనకు కరెక్ట్గా కాన్ఫిగర్ అయ్యింది, క్లయింట్ కమ్యూనికేషన్ నీట్గా ఉందనుకున్నామంటే CCM మెసేజింగ్ ఇవ్వచ్చు. మనకి ఏం చెక్ చేస్తాం CCM మెసేజింగ్లో, లాగ్స్ చూడడమే మెయిన్ ఇంపార్టెంట్ మనకు. సో ఇక్కడ మనం చెక్ చేస్తే ఏమంటే అవుట్ గోయింగ్ మెసేజ్ ఉన్నాయా లేవా. ఓకే, సక్సెస్ఫుల్ డెలివరీ టు పోస్ట్ చూసారు కదా, అవుట్ గోయింగ్ మెసేజ్ డెలివరీ అయిపోయినాయి. సో కమ్యూనికేషన్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసి రైస్ చేసింది రిక్వెస్ట్, మనకు రిక్వెస్ట్ కూడా వచ్చింది అనమాట. సో డెలివరీ అయింది రిక్వెస్ట్ కూడా. ఇలాంటివి మనకు చెక్ చేసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత మనం చెక్ చేస్తామంటే క్లయింట్ ఐడి మేనేజర్ స్టార్ట్అప్. సో ఇది ఎందుకు చెక్ చేస్తామంటే క్లయింట్ సర్టిఫికేట్స్ ఏమైనా మనకు కాన్ఫిగర్ అయి ఉన్నాయంటే ఆ క్లయింట్ సర్టిఫికేట్స్ కరెక్ట్గా కాన్ఫిగర్ అయినా లేవో చూస్తాం అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేస్తామంటే ఇది ఒక్క లైన్. సో క్లయింట్ ఇది రిజిస్టర్డ్. సో క్లయింట్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అది మనం ఇక్కడ చూస్తాం. ఇన్ కేస్ మనం సర్టిఫికేట్స్ యూస్ చేస్తున్నామంటే ఇక్కడ చూస్తారు కదా, క్లయింట్ సెలెక్ట్ ఉంది PK సర్టిఫికేట్ని మనం ఇది తీసుకుంటుంది అనమాట. సో PK సర్టిఫికేట్స్ ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం సపరేట్గా మనం వీడియో చేద్దాం. అది మనకు కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మనకు వచ్చేసి క్లయింట్ అనేది సక్సెస్ఫుల్గా తీసుకునింది, సర్టిఫికేట్ తీసుకునింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో ఆల్ గుడ్. నెక్స్ట్ మనం చెక్ చేసేది ఏమంటే క్లయింట్ లొకేషన్. సో క్లయింట్ లొకేషన్ లాగ్ ఏం చూస్తామంటే క్లయింట్కి కరెక్ట్గా సైట్ అజైన్ అయిందా లేదా, అంటే AD సైట్స్ కరెక్ట్గా అజైన్ అయినాయా లేవా, మనకు మేనేజ్మెంట్ పాయింట్ కరెక్ట్గా తీసుకుంది లేదా, ఇక్కడ క్లయింట్ లొకేషన్ చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు చూడాల్సింది
లొకేషన్ సర్వీసెస్. లొకేషన్ సర్వీసెస్ ఏమంటే ఇది కరెక్ట్‌గా మనకు డీపీకి, ఎంపీకి రీచ్ అవుతుందా లేదా? అనేది మనం కూడా చూస్తామనమాట. అంటే లొకేషన్స్‌ని కరెక్ట్‌గా క్యాప్చర్ చేస్తుందా లేదా? అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. సో, వచ్చేసి మనకు ఎంపీ అయితే కరెక్ట్‌గా తీసుకొని కాన్ఫిగర్ చేసుకునింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లాగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క లాగ్ కూడా ఉపయోగకరమైనదే. మనకు పనికిరాని లాగ్ అంటూ ఏముండదు. సో, ఏ లాగ్ దేనికి యూజ్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మీకు లాగ్ రెఫరెన్స్ అని చెప్పేసి అఫీషియల్ డాక్యుమెంట్స్‌లో ఉంటుంది. సో, అది మీరు చెక్ చేసుకున్నారంటే ఏ లాగ్ దేనికి యూజ్ చేస్తాం, ఏ ఫైల్ దేనికి చెక్ చేసుకుంటాం అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. సో, ఐ సజెషన్ యూ టు విజిట్ ది అఫీషియల్ వెబ్‌సైట్స్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మెయిన్‌గా సో, క్లయింట్‌ని రిపేర్ చేయాలనుకున్నామంటే సీసీఎం ఫోల్డర్‌లోనే మనకొచ్చేసి సీసీఎం రిపేర్ అని చెప్పేసి ఒక ఫైల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా! ఇది. సో, ఇన్ కేస్ సరిగ్గా వర్కౌట్ కాలేదు, కమ్యూనికేషన్ సరిగ్గా లేదన్నప్పుడు దీన్ని మనం కమాండ్ ప్రాంప్ట్ అడ్మిన్‌తో తీసుకొని ఈ లొకేషన్‌కి వచ్చేసి ఇది రన్ చేస్తామన్నమాట. ఈ ఫైల్ రన్ చేస్తామంటే ఇది మళ్ళీ రీఇన్‌స్టాల్ చేస్తుంది క్లయింట్‌ని. ఓకే. ఏమన్నా మైనర్ మిస్టేక్స్ ఉంటే రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇది మనకు మెయిన్. సో, ఇవి మనకు మెయిన్ చెక్ చేయాల్సినవి. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు క్లయింట్ లొకేషన్‌కి వెళ్దాం డైరెక్ట్. సో, విల్ టేక్ ఆర్‌డిపి. సో, W110 CL02. ఓకే. మనమైతే ఇప్పుడు ఈ క్లయింట్ లొకేషన్‌లో అయితే ఉన్నాం. సో, మనం చెక్ చేయాల్సింది ఏమంటే ఫస్ట్ కంట్రోల్ ప్యానెల్‌కి వెళ్ళేసి సిస్టమ్ అండ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ మేనేజర్ యాప్ అయితే ఉంది. దీన్ని డెస్క్‌టాప్ పైన పెడతాం. సో, ఇది ఓపెన్ చేసామంటే మనకు 7 ట్యాబ్స్ రెడీగా ఉన్నాయి. అసైన్ మేనేజ్మెంట్ పాయింట్ కూడా మనకు రెడీగా ఉంది. క్లయింట్ సర్టిఫికేట్, పికై సర్టిఫికేట్, కో-మేనేజ్మెంట్ కేపబిలిటీస్ అండ్ ఇట్ ఈస్ డిసేబుల్డ్ కో-మేనేజ్మెంట్. మనం కో-మేనేజ్మెంట్ గురించి తర్వాత వీడియో చేద్దాం క్లియర్‌గా. నో ప్రాబ్లమ్. మనకైతే ఇక్కడ అన్ని క్లియర్‌గా ఉన్నాయి. వీ హావ్ ది కాంపోనెంట్స్ అండ్ ది యాక్షన్స్ ఆల్సో. సో, యాక్షన్స్ కూడా మనకు క్లియర్‌గా ఉన్నాయి. సో, సైట్ కూడా మనకు క్లియర్‌గా అజైన్ అయ్యింది సైట్ కోడ్. ఓకే. సో, అన్నీ కూడా మనకు క్లియర్‌గా ఉన్నాయి కాబట్టి ఇది హ్యాపీగా ఇన్‌స్టాల్ అయ్యింది. సో, ఇంకో విధంగా చెక్ చేయాలంటే మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ ఫోల్డర్ ఉంది కదా! దీన్ని ఎక్స్పాండ్ చేసామంటే సాఫ్ట్‌వేర్ సెంటర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు సాఫ్ట్‌వేర్ సెంటర్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూసారు కదా సాఫ్ట్‌వేర్ సెంటర్. సో, మనకు క్లియర్‌గా ఉంది సాఫ్ట్‌వేర్ సెంటర్ కూడా. ఏ ప్రాబ్లమ్ లేదు. సో, సక్సెస్‌ఫుల్లీ క్లయింట్ పుష్ ఇన్‌స్టాలేషన్ అనేది హ్యాపీగా జరిగిపోయిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్. సో, మనకైతే క్లయింట్ పుష్ క్లియర్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. ఓకే. సో, ఒకసారి మనం దీన్ని రిఫ్రెష్ చేసామంటే మనకు గ్రీన్ ఐకాన్ కనిపిస్తుంది కదా! సో, మనకి ఇట్లా ఐకాన్స్ అయితే కొన్ని ఐకాన్స్ అయితే మనకున్నాయి. సో, ఇట్లా ఎంప్టీ ఐకాన్ ఉంటే మనకు క్లయింట్ లేదని, ఇట్లా గ్రీన్ ఐకాన్ ఉంటే మనకు క్లయింట్ ఉంది, యాక్టివ్‌లో ఉన్నట్లు. ఇక్కడ మనకు గ్రే ఐకాన్ పడిందంటే క్రాస్ మార్క్‌లో గ్రే ఐకాన్ ఉందంటే క్లయింట్ అనేది ఆఫ్‌లైన్‌లో ఉన్నట్లు, ఇన్‌యాక్టివ్‌లో ఉన్నట్లు మనకు తెలుసుకోవచ్చనమాట. ఓకే. సో, మనకి ఇక్కడ వచ్చేసి కరెంట్ యూజర్ హ్యారీ లాగిన్ అయినాడు. సో, మనకి ఇందాక లియో అడ్మిన్‌తో లాగిన్ అయినాం. మనం దాన్ని సైన్ అవుట్ చేసాం కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ అయితే హ్యారీ లాగిన్ అయినాడు. సో, ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చామంటే మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఐ మీన్ క్లయింట్ సర్టిఫికేట్స్ చూసారు కదా! ఇక్కడ పీకే సర్టిఫికేట్ ఉంది. దాని తర్వాత మనకి ఇక్కడ క్లయింట్ వర్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనకు కంప్లీట్‌గా మనకేం కావాలో అన్నీ కూడా ఇక్కడ మనం ఈ ట్యాబ్స్‌ని యాడ్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు క్లియర్‌గా ఉంటదన్నమాట. ఓకే. సో, లేదు ఇంకో విధంగా చూసుకోవచ్చు అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్‌కెళ్ళండి. ప్రాపర్టీస్‌లో మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనకు ప్రొవైడ్ అవుతాయన్నమాట. ఓకే. సో, మనకి ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకున్నామంటే మనకు ఉన్నటివి చాలవు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నామంటే ఏం చేయొచ్చు అంటే మనం అడ్మిన్ ట్యాబ్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మన హైరార్కీ కాన్ఫిగరేషన్ డిస్కవరీ మెథడ్స్, సిస్టమ్ డిస్కవరీ మెథడ్స్ పైన ప్రాపర్టీస్‌కి తీసుకొని అట్రిబ్యూట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నీకేం కావాలో ఇక్కడ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో, ఈ అట్రిబ్యూట్స్ మనం ఒక్కొక్కటి రైట్ సైడ్ మూవ్ చేసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది. మొబైల్ నెంబర్ వస్తుంది. ఓకే. ఇంకా కావాలంటే మనం కొంచెం మూవ్ చేసుకున్నామంటే యూజర్ టెలిఫోన్ నెంబర్ కావాలన్నా తీసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత కావాలంటే పోస్టల్ కోడ్ అడ్రస్ తీసుకోవచ్చు. ఓకే. సో, ఇలాంటి మనకు కావాల్సిన కొన్ని అట్రిబ్యూట్స్ కూడా మనకు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, యాడ్ చేసుకొని అప్లై కూడా చేసుకున్నామంటే సో, నెక్స్ట్ డిస్కవరీ సైకిల్ రన్ అయినప్పుడు ఏమవుతుంది ఆ డివైస్‌కి సంబంధించిన ఫోన్ నంబర్స్ అవి కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట కంప్లీట్‌గా. ఓకే. సో, ఇలా మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది మనకు కంప్లీట్‌గా క్లయింట్ పుష్ ఇన్‌స్టాలేషన్. సో, ఐ హోప్ మీకు క్లియర్‌గా ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఎలా చేస్తామనేది. ఓకే. సో, ఐడియా వస్తే మంచిది. రాకపోతే గనుక అఫీషియల్ వెబ్‌సైట్స్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకే. సో, ఫైన్.
సో ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా. సో అందుకే వీడియో కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా. ఐ మీన్ ఆల్రెడీ కట్ అయిపోయింది. మళ్ళీ అతికించామన్నమాట కొంచెం. సో ఏం అతికించామంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో బై డిఫాల్ట్‌గా సోర్స్ ఐడీస్ అనేది ఇలా ఉంటాయి. 2000 సిరీస్ సంథింగ్ ఇలా పెద్దగా ఉన్నాయి కదా! సో వన్స్ మనకు క్లయింట్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఐడీ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. సో ఇంకోటేమంటే మనకు ఆల్రెడీ క్లయింట్ 1లో క్లయింట్ ఆల్రెడీ ఉంది. ఓకే. ఇన్‌స్టాల్ అయ్యి ఉంది. సో ప్రెజెంట్ వచ్చేసి ఇది మనం ఆల్రెడీ మాన్యువల్‌గా చేసాం కదా! ఓకే. సో గ్రీన్ ఐకాన్. సో ఇది సెకండ్ 2ని మనం ఇందాక ఇచ్చిన క్లయింట్ విషయని మనం ఆఫ్ చేశాను ఆ మెషిన్‌ని. సో మిషన్ ఆన్‌లో పెట్టాను ఫస్ట్ మెషిను. సో ఈ మిషన్ ఆల్రెడీ మనం మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసున్నాం. ఓకే. సో ఇప్పుడేమైందంటే ఈ మెషిన్ ఇక్కడొచ్చేసి మనకు ఆల్రెడీ క్లయింట్ ఉంది. సో క్లయింట్ పుష్‌తో చేయలేదు. సో నేనేం చేశానంటే ఇందాక క్లయింట్ పుష్‌తో ఈ మెషిన్‌ని ట్రిగ్గర్ చేశాను అనమాట. ఓకే. సో ఇదేం చెప్తుంది? సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. సో వన్స్ ఆల్రెడీ అందులో క్లయింట్ ఉంది అన్నప్పుడు క్లయింట్ పుష్‌తో మీరు చేసా కూడా పడదనమాట. సో అది పడదని చెప్పడానికి కొంచెం యాడ్ చేశాను వీడియోని. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను లాగ్స్ ఫైల్స్. ఓకే. ఇదొచ్చేసి ట్రిగ్గర్ అయింది ఇక్కడ. ఓకే. బిగిన్ ప్రాసెస్. ఈ సోర్స్ ఐడీకి మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో బెస్ట్ షాట్ అకౌంట్ మనకు తీసుకునింది. సో గుర్తుపెట్టుకోండి రెడ్‌లో ఉన్నన్ని ఎర్రర్ కాదు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే రెడ్ కలర్ ఉందంటే అది ఎర్రర్ అనుకుంటారనమాట. ఏదో మిస్టేక్ ఏదో అనుకుంటారు. కానీ రెడ్ కలర్‌లో ఉన్నంత మాత్రాన అదేం ఎర్రర్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇదే. ఇక్కడ చూసారు కదా! ది బెస్ట్ షాట్ అకౌంట్ హాస్ నౌ సక్సీడెడ్ 1 టైమ్స్ అండ్ ఫెయిల్డ్ టైమ్ 0. ఓకే. సో ఇదేమంటుంది? మనకిచ్చిన 3 అకౌంట్లు ఇచ్చాం మనం. ఆ 3 అకౌంట్‌లో బెస్ట్ షాట్ అకౌంట్ అంటే ఇంతకుముందు ఏ అకౌంట్ అయితే యూజ్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ చేసుంటుందో ఆ అకౌంట్ అనేది బెస్ట్ షాట్ అకౌంట్ అని పిలుస్తదనమాట. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేసింది కాబట్టి ఆ అకౌంట్ యూజ్ చేసుకొని. సో ఆ అకౌంట్‌తోని ట్రై చేసింది. ఓకే. అదే మనకు ఇక్కడ సీపీయూ అకౌంట్. ఐ మీన్ క్లయింట్ విష్ అకౌంట్. అది వచ్చింది కాబట్టి సక్సెస్‌ఫుల్‌గా అయింది కాబట్టి మళ్ళా దాన్ని ఇది ట్రై చేసుకుంటుందనమాట. అందుకే చెప్తుంది ది బెస్ట్ షాట్ అకౌంట్ హాస్ నౌ సక్సీడెడ్. ఓకే. సో ఇది మనకు. సో రెడ్ కలర్ ఉన్నంత మాత్రాన ఎర్రర్ అనుకోవద్దండి. ఎర్రర్ అన్నీ రెడ్ కలర్‌లో ఉండవు. ఓకే. రెడ్ కలర్‌లో ఉన్నన్ని ఎర్రర్ కూడా కాదు. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైందంటే ఆహ్, సీసీఆర్ కూడా ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ మనం లైన్ గమనించాలి. సో ఇక్కడ ఏమో చూస్తారా మొబైల్ క్లయింట్ ఆన్ టార్గెట్ మెషిన్ హాస్ ది సేమ్ వర్షన్. And forced flag is not turned on, so not processing this CCR. సో మనకైతే సిసిఆర్ క్రియేట్ అయింది. ఎందుకంటే మనం క్లయింట్ పుష్ విజార్డ్‌తో రన్ చేసాం కాబట్టి సిసిఆర్ క్రియేట్ అవుతుంది కంపల్సరీగా క్రియేట్ అయింది. సో ఆ సిసిఆర్ అనేది ప్రాసెసింగ్ టైంలో ఏమైందంటే సో ఆల్రెడీ క్లయింట్ అనేది ఇక్కడ ఉన్నాడు. వర్షన్ కూడా సేమ్ వర్షనే ఉంది. సో ఏం ప్రాబ్లమ్ లేదు క్లయింట్‌లో హెల్తీగా ఉంది. వర్షన్ సేమ్‌గా ఉంది. ఓకే. కాబట్టి ఈ సిసిఆర్‌ని ప్రాసెస్ చేయట్లేదు అని చెప్పేసి ఇది ఇక్కడ చెప్తుందన్నమాట. సో నాట్ ప్రాసెసింగ్ దిస్ సీసీఆర్. ఒకవేళ మనం ఫోర్స్ ఫ్లాగ్ కింద ఇచ్చామంటే ఖచ్చితంగా ఫోర్స్ ఇన్స్టాల్ మనం మెన్షన్ చేసామంటే అది ఖచ్చితంగా ఫోర్స్‌గా రీఇన్‌స్టాల్ చేస్తదన్నమాట మళ్ళా. ఓకే. సో అది మనకి ఇక్కడ ఉండేది. ఇక్కడ ఉంది కదా! స్కిప్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ కూడా స్కిప్ అయిపోయింది కంప్లీట్‌గా. ఎండ్ అయిపోయింది. ఓకే. సో మీకు ఒక ఎర్రర్‌ని చూపించాలంటే నేను ఒక డివైస్‌ని యాడ్ చేయాలి. ఐ మీన్ సీసీఆర్ బాక్స్‌లో మనకు ఎలా ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. ఓకే. రీడ్ ట్రై ఎలా ఉంటాయి అనేవి చూడాలంటే క్లయింట్ పుష్ ఫెయిల్ అయితే గనుక మనకు ఇలా సీసీఆర్ డాట్ బాక్స్‌లో మనకు ఇలా వస్తాయన్నమాట. ఓకే. సో వీలైతే గనుక ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియో కల్లా నేను ట్రై చేస్తాను. ఓకే. చూద్దాం. అదే మనకు ఒక చిన్న వీడియో ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాను. సో ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కోసం. సో ఇది యూజ్ అవుతుందనుకుంటే యూజ్ చేసుకోండి. అనవసరంగా పెట్టామనుకుంటే గనుక నేనేం చేయలేను. ఓకే. సో ఓకే దెన్. బై. హావ్ ఎ గ్రేట్ డే. సో మనం మెయిన్‌గా వాడేది క్లయింట్ పుష్ అండ్ మాన్యువల్ ఈ 2 మాత్రమే. సో 2 మనం క్లియర్‌గా మనము తెలుసుకున్నాం. ఓకే. సో ఇంక క్లయింట్ ఇన్‌స్టాలేషన్‌తో మనకు పని లేదు. సో ఇన్ కేస్ మీరేమన్నా ఎర్రర్స్‌ని ఫేస్ ఔట్ చేశారంటే కామెంట్స్ చేయండి. ఆ ఎర్రర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. హావ్ ఎ గ్రేట్ డే. బై.